ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. తీసుకో. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేనెవరో మీకు తెలియకపోయినా నా గురించి ఇంతలా నమ్మకంగా ఇచ్చారు. మీ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. నాకు పెద్ద ఆయన చెప్పాడు బాబు, కలలు అందరూ కంటారు కానీ ఆ కలల్ని నిజం చేసుకోవడానికి కష్టపడేవాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. అందుకే ఈ బహుమతి నేను నీకిస్తున్నాను. నేను అనుకున్నదొకటి, జరిగింది మరొకటి. రాధ చేతిలో నేను ఓడిపోయాను. నాన్న, ఇది మీ ఓటమే కాదు, అలా అన్న గెలుపు కూడా కాదు. నా రాణి ఒక మంచి మాట చెప్పేది, మనం 10 మంది కడుపు నింపితే వాళ్ళ ఆశీర్వాదం మనల్ని 10 కాలాల పాటు నడిపిస్తుందని. అదే ఈరోజు నిజమైంది. మీరు ఫ్యాక్టరీ కొని మూసేయాలనుకున్నారు, ఇక్కడ మీ పంతం గెలవలేదు. నా రాణి చెప్పిన మాట నిజమైంది, కార్మికుల ఆశీర్వాదం ఫలించింది. ఇప్పటికైనా తెలుసుకోండి నాన్న, ఒకరి బ్రతుకు నిలబడితే మన గురించి నలుగురు మంచిగా చెప్పుకుంటారు. అదే బ్రతుకు నాశనం చేయాలనుకుంటే ఇలా కన్నపిల్లలు కూడా దూరం అయిపోతారు. ముందు చెడు గెలిచినట్టు కనిపిస్తుంది, అది తాత్కాలికం మాత్రమే. మంచి మీద చెడు ఎప్పటికీ గెలవదు. ఇది నేను రాణి దగ్గర నేర్చుకున్న విషయం. అందుకే రాణి అంటే నాకు అంత ఇష్టం. వీడిని చెడగొట్టేది రాణి. ముందు దానికి బుద్ధి చెప్తే అప్పుడు వీడు బుద్ధిగా ఇంటికొస్తాడు. రాణి, రాణి. అదేంటి రాధా గారు, అప్పుడే వచ్చేసారు? ఫ్యాక్టరీకి వెళ్ళలేదా? లేదు రాణి, ఈరోజు ఒక మంచి జరిగింది, అది నీతో పంచుకుందామని వచ్చాను. ఏంటండి, ఫ్యాక్టరీ కొనడానికి లోన్ ఏమైనా దొరికిందా? లేదు రాణి, ఇంకా అవసరం కూడా లేదు. ఆ ఫ్యాక్టరీ ఎప్పటికీ మందే. అవునా? ఎలా? అది ఎలాగో తర్వాత చెప్తాను. ఇదిగో ముందు నోరు తెరు. నాన్న, ఏంటిది? అందరి ముందు మీరు బరి తెగించగా లేనిది నేను చప్పట్లు కొడితే కోపం ఎందుకో? ఇక్కడెవరూ బరి తెగించలేదు నాన్న. రాణి నేను ప్రేమించుకుంటున్నాం. ప్రేమ? నీకు లోకం గురించే తెలీదు కాబట్టే ఈ లో క్లాస్ వాళ్ళ బుద్ధులేంటో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నేను వ్యాపారం లాభాల కోసమే చేస్తానురా, కానీ ఇది దోచుకోవడమే వృత్తిగా మార్చుకుంది. డబ్బు కోసం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ టిఫిన్లు పెడుతుంది.
కాని నీ వెనక ఉన్న కోట్ల సంపాదన కోసం తన అందాన్నే ఎరగా వేస్తుందిరా. వయసులో ఉన్న నువ్వు ఆ మత్తుకు బానిసైపోయి ప్రేమ అనుకుంటున్నావు. అది ప్రేమ కాదురా, వ్యాపారం. అందాన్ని అమ్ముకునే అందమైన వ్యాపారం. ఒక్కసారి తను అనుకున్నది సాధించాక నిన్ను కూరలో కరివేపాకు తీసి పారేసినట్టు పారేసి మరో డబ్బున్నవాడికి ఎరేస్తారు. అది నువ్వు తెలుసుకో. చూడు సారు, నువ్వు ఎవరైనా కావచ్చు, కానీ మా అక్క మీద ఇలాంటి నిందలేస్తే మాత్రం ఊరుకునేదే లేదో. కప్పులు కడుక్కునే వెధవి నువ్వు నన్నేం చేస్తావురా? ఇక్కడ అంజి ఒక్కడే కాదు, మేమందరం ఉన్నాం. ఇక్కడ రాణి ఏంటో, తన మంచితనం ఏంటో మా అందరికీ తెలుసు. ఆకలి అనేవాళ్ళకి అమ్మగా ఆదరించడమే గాని నువ్వు చెప్పిన బుద్ధులు మా రాణి దగ్గర లేవు. విన్నావుగా అందరి మాటలు. మర్యాదగా మా అక్కకి క్షమాపణ చెప్పెళ్ళు, లేదంటే ఇక్కడే నిన్ను అందరం కలిసి రోటి పచ్చడి నూరినట్టు నూరేస్తాం. ఆగండి. మీ అందరికీ నా మీద ఉన్న అభిమానానికి నేను రుణపడి ఉంటాను. దయచేసి వెళ్ళి మీరందరూ టిఫిన్ తినేసేయండి. ప్లీజ్ తినండి తినండి. రాణి మీలా కేవలం వ్యాపారస్తురాలు కాదు నాన్న. లాభాలే వెతుక్కోడానికి తన బ్రతుకు తెరువు కోసం ఈ హోటల్ పెట్టింది, కానీ బరి తెగించింది కాదు. మీరన్నట్టే రాణి చేసుంటే మీలా తనకి ధనబలం ఉండేది, కానీ ఇలా జనబలం వచ్చేది కాదు. ఆ అభిమానాన్ని ఎంత డబ్బున్నా కొనలేము. మంచితనంతో సంపాదించుకోవాలి. అది మీకు తెలీదులేండి. రే రాధా, జీవితాన్ని చదివినవాడు వేదాంతైనా అవుతాడు, నాలా వ్యాపారైనా అవుతాడు. నేను వ్యాపారిని కాబట్టి నీ రూపంలో నష్టం రాకూడదని, ఈ నష్ట జాతకురాలు నీ జీవితంలోకి రాకూడదని నేను కోరుకుంటున్నాను రా. నానా, మీరు మాట్లాడుతోంది నా కాబోయే భార్య గురించి. అది మర్చిపోకండి. నా వల్ల మీకు లాభం రాదు, ఎందుకంటే మీరు చూపించిన సంబంధం నేను చేసుకోను. అలాగే ఈ చేతిని కానీ రాణిని కానీ వదిలే ప్రసక్తే లేదు. మీ దృష్టిలో ప్రేమంటే పడక సుఖం కావచ్చు, కానీ నా దృష్టిలో ప్రేమంటే ఒకరితో ఒకరు పంచుకునే జీవితం. రాణి నా జీవితం అనుకున్నాను కాబట్టే నాకు ప్రేమ కనిపించింది. మీరు కొడుకుని కూడా వ్యాపారం అనుకున్నారు కాబట్టే నష్టం కనపడుతోంది. మీకు మీ వ్యాపారానికి తల వంచకూడదనే బయట నుంచి నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను.
మీరు నన్ను ఏమన్నా సహిస్తాను, అంతేకాని నా భార్యనంటే మాత్రం భరించాను. జాగ్రత్త. చూడండి బాబు గారు, నేను ధనానికి పేదదాన్ని కానీ గుణానికి కాదు. 10 మంది కడుపులు నింపాకే నా కడుపు నింపుకుంటాను. నేను తిండిని అమ్ముకుంటాను కానీ దిగజారి బుద్ధిని అమ్ముకోలేదు. రాధాగారు మాకు పరిచయం అయ్యేసరికి ఆయన కోటీశ్వరుడని తెలియదు. ఆయన మంచి మనసుని ప్రేమించాను కానీ ఆయన వెనక ఆస్తుందన్న ఆశతో ప్రేమించలేదు. వెలకట్టలేని గొప్ప మనిషి రాధాకృష్ణ గారు. అంతకు మించి నాకు ఆస్తులు ఎందుకు బాబుగారు? విన్నారు కదా నాన్న, మీ ఆస్తి మీద డబ్బు మీద నాకు కానీ రాణికి కానీ ఎలాంటి ఆశ లేదు. ఇంకెప్పుడు మా జీవితాల్లోకి వచ్చి మమ్మల్ని బాధ పెట్టకండి. రేయ్, పేదవాడు గెలిచినట్టు ఉన్నవాడు ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదురా. ఇక ముందు కూడా అది జరగదు. నీ ప్రేమ గెలిస్తే నేను ఓడిపోతాన్రా. ఓడిపోవడం నాకు తెలియని విద్య. నిన్ను కాళ్ళ దగ్గరికి ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ రాణి ప్రేమ నీతో ఉంటుందేమో గాని ఈ రాణిని మాత్రం నీ జంట కానివ్వను. రాణి, ఆయన మాటలను పట్టించుకోకు. నిన్ను నన్ను విడదీయడం ఎవ్వరి తరం కాదు. ఒక మంచి మనిషి ఫ్యాక్టరీ కొని మళ్ళీ నాకే అప్పగించారు. అదే మా నాన్న కోపానికి కారణం. అజయ్, అందరికీ స్వీట్స్ పంచు. అతనెవరో కానీ దేవుడిలాగే మనల్ని కాపాడారండి. అతనికి ఎప్పటికీ రుణపడి ఉండాలి. నమస్తే సూర్యం గారు. బాలాజీ రా, కూర్చో కూర్చో. మీరు చెప్పినట్టే ఆ ఫ్యాక్టరీ కొనేశాను. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. చాలా సంతోషం బాలాజీ. మరి నాకు అర్థమైంది సార్. రాధాకృష్ణకే మళ్ళీ ఫ్యాక్టరీని అప్పగించేశాను. బాధ్యత అంతా తనే తీసుకోమని చెప్పేశాను. మంచి పని చేసావు బాలాజీ. ఏ సంస్థ అయినా మంచి వాళ్ళ చేతిలో ఉంటేనే దానికి మనుగడ ఉంటుంది. దాని మీద ఆధారపడ్డ వాళ్ళ జీవితం బాగుంటుంది. జగపతి కొడుకు మీద పంతంతో ఫ్యాక్టరీని కొనేయాలనుకున్నాడు. అలా కొన్న మరుక్షణం ఫ్యాక్టరీని మూసేయాలనుకున్నాడు. ఆయన దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఆ పని చేయగలడు. కానీ ఆ ఫ్యాక్టరీని నమ్ముకున్న కార్మికుల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోయాడు. అదేనండి, డబ్బున్నవాడికి మనసున్నవాడికి తేడా. మీ దగ్గర డబ్బుంది కానీ అంతకు మించిన మనసుంది. అందుకే మీరు ఆ కార్మికుల గురించి ఆలోచించారు. కానీ ఆ జగపతి దగ్గర డబ్బు మాత్రమే ఉంది కాబట్టి మీలా ఆలోచించలేకపోయాడు. కానీ నాకు చిన్న అనుమానం సార్. ఏంటి బాలాజీ? ఆ ఫ్యాక్టరీని మీ పేరు మీదే కొనుక్కోవచ్చు, మీరే నడిపించవచ్చు కదా. నన్నెందుకు కొనమన్నారు? మళ్ళీ ఆ రాధాకృష్ణకి ఎందుకు అప్పగించమన్నారు? దానికి ఒక కారణం ఉంది బాలాజీ. నేను ఫ్యాక్టరీని కొన్నానంటే అది బయటికి తెలుస్తుంది. అప్పుడు శంకర్కి నేను ఎక్కడున్నానో తెలిసిపోతుంది. అందుకే ఆ ఫ్యాక్టరీని నీ చేత కొనించాను.
ఇంకా రాధాకృష్ణకే ఎందుకు అప్పగించమన్నానంటే మూతపడిన ఫ్యాక్టరీని తెరిచిందే రాధాకృష్ణ. మళ్ళీ దాన్ని లాభాల బాట పట్టించింది రాధాకృష్ణే. రోడ్డు మీద పడ్డ కార్మికులకి మళ్ళీ ఉపాధి కల్పించింది రాధాకృష్ణ. అందుకే ఆ కష్టానికి ఫలితం తనకే దక్కాలని తనకే అప్పగించమన్నాను. అది కాక రాధాకృష్ణ రాణి ప్రేమించుకుంటున్నారు, జీవితంలో ఒకటవ్వాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మన వంతు సహాయం మనం చేయాలి. మీరింత మంచి మనసుతో అందరి గురించి ఆలోచిస్తున్నారు. దేవరాజు కూతురు కీర్తి కూడా ఉండుంటే ఎంత బాగుండేది. మిమ్మల్ని తాతయ్య అని పిలిచేది. ఈ పరిస్థితిలో కీర్తి మీ దగ్గర ఉంటే తను మీకు అండగా ఉండేది, మీ నీడలో తనుండేది. ఆ దేవుడు ఎందుకు తాగుడు మొత్తలాడుతున్నాడో అర్థం కావడం లేదు బాలాజీ. ఖచ్చితంగా వాళ్ళని మన దగ్గరలోనే ఉంచాడు, కానీ తెలుసుకునే పరిస్థితి ఎందుకు తీసుకురావడం లేదో నాకు అర్థం కావడం లేదు. రాణిని చూసినప్పుడల్లా నాకు కీర్తియే గుర్తుకొస్తుంది. తను కూడా సరిగా అంతే ఉంటుంది. తన చెల్లెలు వర్షాన్ని చూస్తుంటే నాకు నా మనవరాల్ని చూసినట్టుగానే అనిపిస్తుంటుంది. ఒకవేళ కీర్తి వర్షాలే రాణి వర్షాలేమో మీరలా ఆలోచించారా? ఆలోచించాను బాలాజీ, కానీ అక్కడ గోపి కూడా ఉన్నాడు. వాళ్ళు ముగ్గురు రత్తమ్మ పిల్లలు. అది నాకు తెలుసు కాబట్టే నేను మౌనంగా ఉండిపోయాను. నిజంగా వాళ్ళిద్దరు కూడా వీళ్ళలాగే ఉంటారనిపిస్తుంది. అన్నట్టు బాలాజీ, ఆ ఫ్యాక్టరీని నేనే నీ చేత కొనించానన్న విషయం ఎవరికీ తెలియకూడదు. అలాగే సార్, అదంతా నేను చూసుకుంటాను. వస్తాను. ఎలా ఉన్నావు బాబా? పర్వాలేదులే, నీకింకా వరుసలు బాగానే గుర్తున్నాయి. మర్చిపోవడానికి నేను డబ్బున్న మనిషిని కాదు బావా, మధ్యతరగతి మనిషిని. అక్క దయ వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. నేను వచ్చిన స్థాయిని, నా వాళ్ళని నేనెప్పుడూ మర్చిపోను. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి గోపి, మాటల్లో కాదు చేతల్లో కనపడితే ఇంకా బాగుండేది. నువ్వు ఈ స్థాయికి రావడానికి కారణం మీ అక్కని నీకు గుర్తుందా? గుర్తులేదు, కానీ నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన అక్క ఇప్పుడెక్కడుంది? నువ్వెక్కడున్నావు? నేనేం దూరం అయిపోలేదు బావా, అక్కే నన్ను దూరం చేసుకుంది. నాకు ఈ సంబంధం చూసిందే అక్కే. నేను ఆ ఇంటికి అల్లుడు అవ్వాలనుకున్నదే అక్కే. కానీ ఇప్పుడు అక్కకి ఏమైందో తెలీదు. నేనన్నా సుష్మా అన్నా అక్కకి నచ్చడం లేదు. నీకు విషయం తెలుసా? జరిగిన గొడవలో నా తప్పేం లేదు. కావాలనే అక్క గొడవ పెట్టింది, నన్ను నిర్దాక్షిణంగా బయటికి పంపించింది. నాకు అధికారం వచ్చాక మారిపోయింది నేను కాదు బాబా, అక్క. నన్ను ఇలా చూసి అక్క ఓర్చుకోలేకపోయింది. ఎందుకు బావా నవ్వుతున్నావు? అవునులే, అక్కనంటే నువ్వు నమ్మవు కదా, ఎందుకంటే నువ్వు అక్కని ప్రేమించావు కదా. నేను రాణిని ప్రేమించాను కాబట్టి తనని గుడ్డిగా నమ్మడం లేదు. తనేంటో అర్థం చేసుకున్నాను కాబట్టే నేను ప్రేమించాను. ఇన్నాళ్ళు రాణి గొప్ప మనసు నీకు అర్థమైందనుకున్నాను, కానీ నీకేమీ అర్థం కాలేదని ఇప్పుడు నాకు తెలిసింది. నీకు గుర్తుందా, నువ్వు ఢిల్లీలో ఉన్నప్పుడు రాణి నీతో ఎందుకు మాట్లాడటం లేదని నువ్వు బెంగ పెట్టుకున్నావు. తనప్పుడు జైల్లో ఉంది. ఆ విషయం నీకు చెప్తే నువ్వేమైపోతావని మేము భయపడ్డాం.
అది రాణికి నీ మీదున్న ప్రేమ. కానీ ఇప్పుడు నీ స్థాయిని చూసి రాణి ఓర్చుకోలేకపోతుంది అంటున్నావు. అందుకోసమే గొడవ పెట్టింది అంటున్నావు. ఈ స్థాయి నువ్వు చదువుకుంటే వచ్చిందని నువ్వనుకుంటున్నావు. కానీ నిన్నీ స్థాయి చదువు చదివించడానికి రాణి ఎన్ని కష్టాలు పడిందో నేను తలుచుకుంటున్నాను. నువ్వు రాణిలో కోపాన్ని మాత్రమే చూసావు. తప్పు తనది అంటున్నావు. నేను తనలో త్యాగాన్ని చూశాను. కాబట్టే తన బాధ నేను పంచుకుంటున్నాను. ఇది నీకు ఇప్పుడు అర్థం కాదులే. ఏదో ఒకరోజు నువ్వు చేసిన తప్పు నీకు తెలుస్తుంది. ఆ రోజు రాణి విలువేంటో నీకు తెలుస్తుంది. చాలా బాగుంది చలపతి గారు. మీరు వయసులో హాయిగా సుఖపడే స్థితి ఉంది. మీ కొడుకు మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాడు. కాళ్ళు బయట పెట్టకుండా ఇంట్లోనే కూర్చొని తినొచ్చు. అయినా ఇదంతా కాదు. మీరు అనుకుని ఆశ్రమాన్ని పెట్టడం, ఇంతమందికి ఆశ్రయం ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఒక పక్క మా వ్యాపారాలను చూసుకుంటూ వాటితో వచ్చే ఆదాయంతో ఇలా ఆశ్రమాన్ని పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పిల్లల ఉన్నతి కోసం ఎన్నో కష్టాలు పడ్డవాళ్ళు. రెక్కలు వచ్చాక పక్షి ఎగిరిపోయినట్టు కన్నవాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు. జీవితాంతం కష్టపడి చివరి దశలో ఏ పని చేయలేని పరిస్థితిలో వీళ్ళు అనాథల్లా మిగిలిపోయారు. ఆదరించేవాళ్ళు లేక, అన్నం పెట్టేవాళ్ళు లేక వాళ్ళు పడే ఆవేదన చూసి ఆ ఆవేదనలో నుంచి వచ్చిన ఆలోచనే ఇది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే ఉండాలని వాళ్ళకి పేపర్లు తెప్పించాను, టీవీలు ఏర్పాటు చేశాను. అంతా ఒకే ఇంట్లో ఒక కుటుంబంలో ఉన్నట్టే అందరూ ఆనందంగా ఉంటారు. అందుకే ఏ పండగ వచ్చినా ఇంట్లో ఎలాంటి ఏర్పాట్లు అయితే ఉంటాయో ఇక్కడ కూడా అలాంటి ఏర్పాట్లే చేయిస్తున్నాను. ఎల్లుండి మహాశివరాత్రికి అందరూ జాగారం ఉండడానికి మంచి ప్రవచనకారుని కూడా పెట్టాను. ఏంటి, ఎల్లుండి శివరాత్రి? అవును సార్. ఏమైంది? శివరాత్రి అక్క, నేను. చెప్పు సమంత. రేపు తాతీ బర్త్డే పార్టీ అరేంజ్ చేశాను. మీరంతా తప్పకుండా రావాలి. సార్కి మా మీద కోపం ఉంది కదా. తాతి మీద మీకు గౌరవం ఉంటే రండి, లేకపోతే మీ ఇష్టం. సమంత్, మనం అక్కడికి వెళ్తే అవమానాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సార్ రమ్మన్నాక మనం వెళ్ళకపోవడం మంచిది కాదు. సరే అక్క, నీ ఇష్టం. వర్ష, పార్టీకి వస్తున్నావు కదా, అసలైన ఆట అప్పుడుంటుంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.